దొంగల వృత్తి ఏంది? ఇండ్లల్లో జొరుతారు, పైసలు నగలు దాచేది బీరువాళ్ళనే కాబట్టి దాని తారాలు వలగొట్టి దాంట్లో ఎంకులు ఆడుతూ ఉంటారు. అటెంక కిచెన్లకు పోయి ఆడోళ్ళు బాగా పైసలు దాచిపెట్టే పోపు డబ్బాలు ఉంటాయి కదా, ఫేమస్ డబ్బాలు, ఆ పప్పులలో ఎంకులు ఆడుతూ ఉంటారు. ఒకవేళ ఆడసూత దొరకలేదంటే పరుపుల కింద, చీరల మడతలల్లా, బట్టల సెల్ఫుల కింద దోలాడతారు. ఇక దేవుని ఫోటోలు వెనక పొంటి కూడా ఎంకులాడతారు ఆడాడ. దాన్నే అనుభవం అంటారు. కానీ గీడో బ్యాడ్ లక్ దొంగోని కథ ఏమైందో చూసిరా పోర్రి. దరిద్రుడు కలగంటే కలలో కూడా వడగండ్ల వాన కురిసిందట. అగో ఈ దొంగోని కథ కూడా గట్లనే అయింది. చూడురి, మంచిగా మూతికి ముసుగేసుకొని ఇంటి తాళం బలగొట్టి ఇంట్లో ఎడమకాలు పెట్టి సోరిండు. మరి వీడు రావు కాలంలో బయలెళ్ళి దుర్ముహూర్తం ఇంట్లో అడుగు పెట్టిండో ఏం పాడో, ఇల్లంతా అటు ఇటు తిరిగి చూసిండు. కానీ ఏడ ₹1 అంటే ₹1 కూడా దొరకలేదు. ఇక ఆఖరికి వచ్చిన పని దండగాయ కదరా అని ఫ్రిడ్జ్లో ఏమన్నా తినేటి ఉంటే తింటా, తాగేటి ఏమన్నా ఉంటే తాగుతా అని ఫ్రిడ్జ్ డోర్ తీసి చూసిండు. అలా నీళ్ళ బాటిల్ తప్ప ఏం కనిపించకపోయే వరకు ఇక ఆ బాటిల్ తీసుకున్నాడు. కిచెన్ లో సీసీ కెమెరా ఉండు చూసి దండవరా దూతా, ఇల్లంతా లెంకిన రూపాయి కూడా దొరకలేదు, అంత డొల్ల టైం వేస్ట్ అయిపోయిందని సీసీ కెమెరాకు బాధ చెప్పుకున్నాడు. నా లైఫ్ లో ఇంత వరస్ట్ సిచ్యువేషన్ వస్తుంది అనుకోలే అని ఇందా ఖర్చులకు పనికి వస్తే ₹20 ఉంచుర్రి అన్నట్టే డైనింగ్ టేబుల్ మీద ₹20 పెట్టి పోయిండు. అరా ఇంటోళ్ళు కూడా చూడురి, ఇంటి నిండా బిగ్ బాస్ హౌస్ లో పెట్టినట్టు సీసీ కెమెరాలు పెట్టుకున్నారు కానీ ఇంట్లో రూపాయి కూడా పెట్టుకోరా. ఇదేం పద్ధతి అండి? దొంగలు ఎంత అర్ట్ అవుతారు ఇసంటి చర్యలతోటి. అయినా ఓటాల్లో పెట్టినట్టు ఇంటి కిచెన్ లో సీసీ కెమెరాలు పెట్టుకుంటారా? ఎంత అన్యాయం అండి ఇది. కానీ అది కూడా మంచిగా అయినట్టున్నది. చూడురి, చోరీకి వచ్చినప్పుడు సొమ్ములు దొరకకుంటే దొంగల ఆవేదన ఎట్లుంటది అనేది కూడా ఇలా మనం అందరం చూసేటట్టు అయిపోయింది. వీలైతే ఇప్పటి సంది ఇంటికి తాళం పెట్టి ఊర్లోకి పోతే ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఇండెక్స్ లెక్క రాసి పెట్టి పోతే ఇంట్లో దొంగలు పడ్డప్పుడు వాళ్ళ పని అలకగా అయితే అన్నట్టు. అంతేనా దొంగగారు? నీ సిగ్గు దాపిన పనికి నా వాడెత్తు. ఏం పెట్టలేదని కెమెరాకు చెప్తున్నావు, నువ్వు పెద్ద బిగ్ బాస్ హౌస్ లోకి పోయినట్టు ఆ బిల్డప్ ఏంద్రా బేకార్మకపోడా అని నవ్వుకుంటా ఆ ఇంటోళ్ళు వీని పర్ఫార్మెన్స్ చూసి తిట్టుకుర్రట. అన్నట్టు ఇది ఏడైందో చెప్పలే కదా, మన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాడ అయింది కథ.